హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. నాన్ వెజ్ సంబంధించిన A to Z వీడియోస్ నా ఛానల్లో ఉంటాయండి. స్పెషల్ రెసిపీస్ ఎలా చేయండి, మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు అయితే పాంప్లెట్ ఫ్రై అండి. ఇది ఫుల్ ఫిష్ని ఎలా ఫ్రై చేస్తారో ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. ఈ పెద్ద సైజ్ పాంప్లెట్స్ అన్నమాట. మా దగ్గర అయితే కిలో 1000 రూపీస్ నుంచి 1200 దాకా ఉంది. మీ దగ్గర ఏ రేట్ ఉందో ఒకసారి ప్లీజ్ కింద కామెంట్ చేయండి. ఇవన్నీ ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయండి. ఇంతకుముందు అయితే బాగుండే కానీ ఇప్పుడు అంత 5 స్టార్ హోటల్కి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. మంచి డిమాండ్ ఉన్న ఫిష్ అనమాట. చాలా ఈజీగా కుక్ అవుతుంది, మంచి టేస్ట్గా ఉంటుందండి. లోపల ముళ్ళు అనేవి మన నోట్లో ఏవి కూడా దిగవడం అనమాట. అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, బోన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది మొత్తం డీటెయిల్గా ఈజీగా ఎలా ఫ్రై చేయాలనేది హోటల్ స్టైల్లో మీకు చూపిస్తాను. ఇంచుమించు ఒక పీసు మనకి ఇది ఒక 200 రూపీస్ దగ్గర పడినట్టుగా అనమాట. అంత కాస్ట్ ఉంటుందండి ఇది. దీంట్లో ఫస్ట్ కొంచెం జీలకర్ర పొడి, తర్వాత చిన్న సాల్ట్, ధనియాల పొడి, తర్వాత మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుందండి, మీరు చూడండి. తర్వాత కొంచెం ఫిష్ మసాలా యాడ్ చేసి ఫస్ట్ దీన్ని కలుపుదాం. కొంచెం శనగపిండి, చిన్న వాటర్ యాడ్ చేశారంటే, ఎందుకంటే డ్రైగా ఉన్నాయి కదా. దీంట్లోనే మనం ఇలా కూడా ఫ్రై చేసుకోవచ్చు అండి. హోటల్ స్టైల్ కావాలంటే ఒక ఎగ్ని కట్ చేసి ఇందులో వేద్దాం. క్రిస్పీనెస్గా బాగుంటుంది అన్నమాట. నేను ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే విధానం చూపిస్తున్నాను అండి. దీనికోసం స్పెషల్గా అవి వేయాలి, ఇవి వేయాలి, బ్రెడ్ పౌడర్ చేయాలి, ఇవన్నీ చెప్తారు చాలామంది. చూడడానికి బాగుంటాయి, ప్రిపరేషన్కి చాలా టైం పడుతుంది అన్నమాట. ఈ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుందామండి. ఉంచుకున్న తర్వాత నేనైతే ప్రస్తుతానికి రిఫైండ్ ఆయిల్ వాడానమాట. ఆయిల్ నార్మల్ కూర కంట కొంచెం ఒక 2-3 స్పూన్లు ఎక్కువ వేసానమాట. డీప్ ఆయిల్లో నేను ఫ్రై చేయలేదు, నార్మల్ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేశాను. ఇది ట్రై ప్లే అండి, ప్రెస్టేజ్. ఇది చాలా పర్ఫెక్ట్గా ఫ్రై బాగుంటుంది, చాలా హెవీ కూడా. దీని వీడియో నా ఛానల్లో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పుడు గ్రేట్ ఇండియన్ సీల్ నడుస్తున్నాయి కాబట్టి ఆఫర్లో మీకు ఇంకా తక్కువగా రావచ్చు. నేనైతే అప్పుడు 1800, 1700 కొన్నానండి ఈచ్ వన్, వితౌట్ లిడ్ అనమాట. ఈ మిగిలిపోయిన మసాలా ఉంది కదండి, మనం కలిపింది దాన్ని కొంచెం పైన ఇలాగా పెట్టేద్దాం. చాలా ఈజీగా కుక్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటాయి. ఇది సముద్ర ఏరియాల్లో బాగా ఎక్కువ దొరుకుతుంది, లేదంటే మీకు బిగ్ బాస్కెట్ వీటిలో కూడా పాంప్లెట్లు ఉంటాయండి. కొంచెం కాస్ట్ ఎక్కువ, ఎప్పుడైనా తినాలనుకుంటే తినచ్చు. దీని కర్రీ రెసిపీ కూడా తొందరగా వస్తుంది. ఫుల్ ఫిష్ వీడియో కూడా తీసాను. దీని హెడ్స్ అన్ని కట్ చేస్తానండి. నేను 3 కిలో తీసుకున్నాను కదా, హెడ్స్ అన్ని కూడా ఒక రెసిపీ విధంగా చేశాను. అది కూడా త్వరలో మీకు వీడియో అప్లోడ్ అవుతుంటుంది. చిన్న మంటమే పెట్టుకుందామండి. ఈ బబుల్స్ ఎందుకు వస్తున్నాయంటే మనం ఎగ్ చేసాం కాబట్టి అది బాయిల్ అయినప్పుడు ఇలా బబుల్స్ వస్తుంటాయి అన్నమాట. నేను కొంచెం డీప్ ఫ్రై చేస్తాను, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండకూడదు. పైన కలర్ అయితే మారింది కానీ లోపల పచ్చిగా ఉండిపోతుంది కదా, అందుకని. ఈ బబుల్స్ పోయే ఉన్నాయంటే ఇంకా పచ్చిగా ఉన్న అర్థం అండి. ఎప్పుడైతే ఈ బబుల్స్ పోయాయో మనకి బాగా కుక్ అయిపోయింది అనమాట, ఏ ఫ్రై అయినా సరే. ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేశాను. ఏ ఫిష్ కైనా సరే ఫ్రైలో లాస్ట్లో కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఆ నీసుకొంపు ఏమైనా ఉంటే మొత్తం అంతా పోతుంది, మంచి ఫ్లేవర్ వచ్చి మంచి టేస్ట్గా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ కుక్ అవేయండి, చూడొచ్చు మీరు. ఇంకా చిన్న చిన్న బబుల్స్ వస్తున్నాయి, అది పోయేదాకా మనం సిమ్లో పెట్టి కొంచెం ఉంచుకుందాం. ఆల్మోస్ట్ బబుల్స్ అనేవి పోయండి, చూసారు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా కర్రీ రెసిపీ కూడా నేను తొందరలోనే తెస్తాను. అది మటన్ లాగే వండుతాను అనమాట, ఎలా కర్రీ చేయాలని. పర్ఫెక్ట్గా ఇవి ఎక్కడ కూడా పీస్ డ్యామేజ్ అవుతుందన్నమాట, అంత సాలిడ్గా గట్టిగా ఉంటాయి. నేను ప్రాన్ బిర్యానీతోని ఈ ఫ్రైని సర్వ్ చేస్తున్నాను. ఈ ప్రాన్ బిర్యానీ వీడియో రెసిపీ కూడా నా ఛానల్లో ఉంటుందండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్.